చాలాసార్లు చాలామంది ఉంటారండి, చాలామంది జనాలు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అవతల వాళ్ళ ఇంట్లో గుట్టు తెలుసుకోవాలి, అవతల వాళ్ళు పచ్చగా ఉంటే చూడలేరు, అవతల భార్యాభర్తలు కలిసి ఉంటే చూడలేరు, అవతల వాళ్ళు బాగుపడుతూ ఉంటే చూడలేరు. వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు లేకపోయినా ఇలాగ అయిందంట కదా, ఏమైంది అని అడుగుతారు. వాళ్ళ ఉద్దేశం నిన్ను కట్టాలని కాదు, నిన్ను బాగు చేయాలని కాదు, నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలని. కనుక మనం బాధను తట్టుకోలేక ఏం చేస్తామంటే, ఏదో ఒక చిన్న విషయాన్ని చెప్పేస్తే దాన్ని అవకాశంగా తీసుకొని మన కుటుంబాన్ని అనేక విధాలుగా బయట ప్రచారం చేసి, కొన్నిసార్లు ఆ బంధాలను విచ్ఛిన్నం చేసి, ఒకరితో ఒకరు కలిసి ఉండకుండా చేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఆనందిస్తూ ఉంటారండి. ఇది ఎవరు బుద్ధి అంటే సాతాను బుద్ధి. ఒకరి విషయాలు మనకెందుకు? కొంతమందికి కడుపుబ్బ అంటారు కదా, తెలుసుకుంటేనే కానీ ఉండలేరు. తెలుసుకోవాలి, ఏదైనా తెలుసుకోవాలి. ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి, ఎవరు ఏం చేస్తున్నారో నీకు తెలుసుకోవాలి. ఈ పని ఎవరు చేస్తారో తెలుసండి? ఏ పని పాట లేని వాళ్ళు చేస్తారు, ఖాళీగా ఉన్నోళ్ళు చేస్తారు. సాతానికి ఏం పని? ఏదో ఒక రకంగా బాగున్న జీవితాలను పాడు చేయడమే దాని పని. కనుక అది ఇదే చేస్తూ ఉంది. అందమైన జీవితం, దేవునితో కలిసి ఉన్న జీవితాన్ని దేవుని బిడ్డలారా అబాసుపాలు చేసేసింది, అడవిలా చేసేసింది, గందరగోళాన్ని తీసుకొచ్చేసింది, నిజంగా పక్కకి తప్పుకుంది.